కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వెళ్ళిపోతున్నప్పుడు ఏదైనా పాఠశాల కనపడితే అందులోకి వెళ్ళి రామనామం పుస్తకాలు ఇచ్చి ఏదో కొంత సమయం ఇచ్చి ఈ సమయంలో గుండ్రంగా రామనామం ఎక్కువ రాసిన వాళ్ళకి బంగారు మాడలు ఇచ్చేవారు, అంతకన్నా తక్కువ రాసిన వాళ్ళకి వెండి మాడలు ఇచ్చేవారు, రామనామం రాసిన వాళ్ళందరికీ రాగి మాడలు ఇచ్చేవారు. ఎందుచేత అంటే రామనామం వ్రాస్తే 3 రకములైన కైంకర్యములు పూర్తయిపోతాయి. ఈ శరీరాన్ని భగవంతుడు ఇచ్చాడు కాబట్టి భగవంతుడి కొరకు ఈ శరీరాన్ని మళ్ళీ ఉపయోగిస్తూ ఉండాలి. శ్రీరామ అని నేను రాస్తున్నాను అనుకోండి, ఈ చేత్తో రాస్తున్నాను కాబట్టి కాయిక కైంకర్యం, శ్రీ అనుకుంటున్నాను కాబట్టి నోటితో పలికాను, చేత్తో పట్టుకున్నాను, మనసుతో స్మరించాను, కాయిక వాచిక మానసిక కైంకర్యములయ్యాయి. రామ అనొకసారి అన్నాను అనుకోండి, నేను విష్ణు సహస్రనామ స్తోత్రం చదివేసినట్టు ఆ రోజు. తెలిసి కానీ తెలియక కానీ ఒకసారి నేను రామ అన్నాను అనుకోండి, ఎంత ఫలితం నా ఖాతాలో వేస్తానని చెప్పారో తెలుసా? ప్రత్యేకించి కలియుగంలో. నేను అబద్ధం ఆడుతున్నానని మీరు అనుకోకండి, నాకేం ఆ కర్మ కాలేదు, నేను యథార్థం చెప్తున్నాను. కాశీ వెళ్ళి 1,000,000 గోవుల్ని ఆ రోజు దానం చేసి ఇంటికి తిరిగి వస్తే ఎంత ఫలితం వేస్తారో ఒకరోజు శ్రీరామ అంటే అంత ఫలితం వేస్తారు. అందుకే రామాయణంలోనే, రామాయణ వ్యాఖ్యానాల్లోనే ఒక మాట ఉంది, కొన్ని శతకోటి జన్మలు అంటే 100 కోట్ల జన్మల యందు పుణ్యం చేసిన వాడైతే తప్ప రామాయణం గురించి మాట్లాడ్డు అని. 100 కోట్ల జన్మల పుణ్యం ఉంటే రామాయణం చెప్తాడని. అంటే రామాయణం చెప్పాడంటే ఎన్ని మాటలు రామ అనాలి, ఎన్ని మాటలు రామ చదవాలి, ఎన్ని మాటలు ఆ శ్రీరామాయణం గురించి చెప్పాలి. అంటే ఇన్ని మాటలు రామ అనడానికి అనుగ్రహింపబడ్డాడు అంటే వాడు 100 కోట్ల జన్మల పుణ్యమును సంపాదించుకొని ఉన్నవాడని గుర్తు అని చెప్పింది. కాశీ వెళ్ళి 1,000,000 గోవుల దానం చేసి వెనక్కొస్తే ఎంత ఫలితమో అంత ఫలితం ఒకసారి రామ అంటే వేస్తారు. ఒకసారి రామ అంటే ఆ రోజు యజ్ఞం చేశాడు అని ఫలితం వేస్తారు. కలియుగంలో రామనామాన్ని మించిన నామం కానీ, కలియుగంలో మనుష్యుడు ఉద్ధరింపబడడానికి రామనామం కన్నా గొప్ప నామం కానీ ఇక లేదు, రాదు కూడా. ఎందుచేత అంటే త్రేతాయుగంలో వశిష్ఠుల వారు పెట్టినటువంటి పేరు ఆ పేరు. అందుకే ఆ ఒక్క నామానికే తారకనామము అని పేరు. ఎంత గొప్ప నామం అంటే రామనామం. మీరు కేవలం రాముణ్ణి పిలుద్దామని రామ అనక్కర్లేదు, క్రియాపదంగా రామనామాన్ని వాడుకుంటూ ఏదో పని మీద రామ అన్నారనుకోండి, అది మోక్షానికి కారణమైపోతుంది. పెద్దలు ఒక మాట చెప్తుంటారు, ఒక 4 దొంగలు అరణ్యంలోకి వెళ్ళారు. 4 నిలబడ్డారు, మనం ఏం చెయ్యాలని మాట్లాడుకున్నారు. వనీచ రామ వసుచ అహ రామ నభయం స్మరామ నదంత రామ అన్నారు. 4 మాటలు చెప్పారు. వనీచ రామ అన్నాడు ఒకడు, మనం అరణ్యం అంతా తిరుగుతాం. వసుచ అహరామ, హరామ అంటే ఎవడి దగ్గర ఏమైనా కనపడితే మనం ఎత్తుకుపోదాం. నదంతరామ, మనం నది దాటి వెళ్ళిపోదాం. నా భయం స్మరామ, మనం భయం అన్న మాట ఎత్తద్దు. వాళ్ళు రామనామం చెప్పలేదు, వాళ్ళు మాట్లాడుకోవడంలో రామ క్రియాపదంలోకి వెళ్ళిపోయి వాళ్ళు చెప్తున్నప్పుడు వనీ చరామ, చరామ అంటే తిరగడం, చరతి అంటే చరామహ మనం తిరుగుదాం అన్నారు. కానీ చరామహ అన్నప్పుడు ఒక చోట రామ అని వచ్చింది. వాళ్ళు 4 ఈ మాట చెప్పారు. చెప్పేటప్పుడు క్రియాపదాలు వాడినా రామ 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 అన్నారు 4. ఇక మనం ఏం మాట్లాడద్దు, నభయం స్మరామ, భయపడద్దు, రండి దోచుకుందామని దోచుకుని నది దాటి వెళ్ళిపోతున్నారు. రాజభటులు వచ్చారు, పారిపోతున్న దొంగల మీద బాణం వేశారు. 4 వీపుల్లోనూ బాణాలు గుచ్చుకున్నాయి, 4 పడి చచ్చిపోయారు. చచ్చిపోయే ముందు 4 ఈ మాటలు చెప్పినప్పుడు అందులో రామ అని ఉంది కాబట్టి వాళ్ళ పాపం పోయి మోక్షానికి వెళ్ళిపోయారు. అంతలా పోతుందా అండి అంటారేమో, తెలియక ముట్టుకున్నానండి అంటే అగ్నిహోత్రం కాల్చడం మానుతుందా? అయ్యో పసిపిల్లాడండి, వాడికి తెలియదు, ముట్టుకుంటే కాల్చడమే అంటే అది దాని ధర్మం కాల్చేస్తుంది. రామనామం తెలిసి పట్టుకోండి, తెలియక పట్టుకోండి, మీ పాపాలు కాల్చేస్తుంది. మీ నాది కూడా. అంత గొప్పది రామనామం. ఆ రామనామానికి పెట్టిన శక్తిని మళ్ళీ వశిష్ఠుడు ఎంత గొప్పగా తీసుకొచ్చాడంటే, ఒకరోజు విష్ణు సహస్రం మీరు చదివారు అని ఖాతాలో వేస్తారు. ఎలా వేస్తారంటే, సంస్కృత భాషకు ఒక్కదానికి ఓ శక్తి ఉంది. అక్షరాల్ని తీసుకెళ్ళి అంకెల్లోకి మారుస్తారు. మార్చినప్పుడు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అంకె చేత సంకేతింపబడతాయి.
రా 2, మా 5. కాబట్టి రామ 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 అన్నాడు అనుకోండి 3 మాటలు, రామ 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 అన్నాడు అనుకోండి 3 మాటలు అలా అన్నందుకు గాను రామ 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 2 5 2 5 2 5 2 × 5 × 2 × 5 × 2 × 5 2 5 10, 10 2 20, 25 100, 100 2 200, 205 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. 3 మాటలు రామ 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 అంటే విష్ణు సహస్రం చెప్పేసినట్టే. ఇక ఎప్పుడు నాలుక మీద రామ 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 అనుకోవడం అలవాటు అయిపోయింది అనుకోండి, వాడు మోక్షాన్ని పొందుతాడంటే ఆశ్చర్యం ఏముంది? వాడికి పాపాలు ఉండవు. అయితే అంత తేలిక అనుకుంటున్నారేమో రామనామం చెప్పడం, అంత తేలికేం కాదు. పనికి మాలిన మాటలు ఎన్నో వస్తాయి. రామనామం అంత తొందరగా వచ్చేది కాదు, అంత తొందరగా అలవడేది కాదు. ప్రయత్నపూర్వక సాధన చెయ్యాలి. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, రామకోటి వ్రాయడం అలవాటు చేసుకో. ఎప్పుడు ఏది వ్రాసినా శ్రీరామ వ్రాయకుండా వ్రాయవద్దు అని చెప్తారు. ఎందుకనంటే కనీసం ఏదో ఒకటి రాస్తాను, తెల్లవారులేస్తే చాకలి పద్దైనా రాస్తాం. శ్రీరామ అని రాస్తే ఆ రోజున రామనామం చెప్పావు, రామనామం కాయిక కైంకర్యం చేశావు, మానసిక కైంకర్యం చేశావు, తరించిపోతావు. భగవన్నామమునకు అంత శక్తి ఉంటుంది. అంత శక్తి కలిగినటువంటి నామము రామనామము. భగవన్నామము ఎంత శక్తివంతమైనది అనే దాని గురించి చెప్తూ పోతన గారు భాగవతంలో ఒక మాట చెప్తారు. బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు, గురుతల్ప కల్మష క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు, మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు, మహిత యోగోగ్ర భూరి సమాధి విధుల అలరు బ్రహ్మాది సురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు అంటారు. నామము రామనామం ఎంత గొప్పది అంటే బ్రహ్మహత్య చేసిన వాడు కూడా దాని నుంచి విడుదలవుతాడు ఆ రామనామం చెప్పుకోవడం వల్ల. చెయ్యకూడనటువంటి మహాపాతకాలు చేసినటువంటి వాళ్ళు కూడా, నోటితో ఉచ్చరించడానికి వీలు లేని పాపాలు చేసిన వాళ్ళు కూడా రామనామ జపం చేత పునీతులవుతారు. అంత గొప్ప నామం. రామనామం చెప్పేటప్పుడు కేవలంగా రాముడి పేరుగా రాముణ్ణి భావించి చెప్పాలని మీరు అనుకుంటున్నారేమో, అలా కూడా చెప్పాలనే నియమం లేదు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేళినైనా, గేలినైన మిగుల గేలినైన, పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. లోకంలో బిడ్డలకి పేర్లు పెట్టుకుంటారు. అందుకే మీకు రామారావుని పేరున్నంతగా మీకు ఏ ఇతర పేరు కనపడదు. కారణం ఏమిటంటే ఆ పేరు వాణ్ణి తరింపచేస్తుంది. పిలవగా 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 లక్షణం వాడికి అబ్బి రాముడు లాంటి కొడుకు అవుతాడు. రాముడి కన్నా గొప్ప కొడుకు లోకంలో ఎవరికి ఉన్నాడు? ఎవరున్నాడు? రాముడితో సమానమైన వాడు. కాబట్టి పేరు ఉంచితే రామనామం ఉంచుతారు. బిడ్డకి పేరు పెట్టావు కాబట్టి తెలిసో తెలియకో ఒరే రామా ఇలారా, రామా ఇలారా, రామా నీకే చెప్పేది అంటున్నారు అనుకోండి, తెలిసో తెలియకో రామా అంటున్నారా లేదా? బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, బిడ్డ కాబట్టి వాడిని రామ 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 అని రోజుకి 1000 మాటలు పిలిచారు. ఆఖరికి వాడు పక్కన లేడు. లేకపోయినా ఇవాళ రామారావు ఫోన్ చేశాడు ఏమిటి రాముడు ఏమైపోయాడు మాట్లాడే అంటారు. అందుకే నాకు తెలిసి నా చిన్నతనంలో మా ఇంటి పక్కన ఒక రైతు ఉండేవారు. ఆయన తన ఎద్దుకి కూడా రాముడు లక్ష్మణుడు అని పేర్లు పెట్టుకున్నాడు. ఒరే రాముడు ఇలారా అనేవాడు ఆయన. నాకు చిన్నతనంలో తెలిసేది కాదు. ఏంటంటే ఎద్దుని రాముడు అంటున్నారంటే ఏదో రకంగా పిలవాలండి పంతులు గారు, అలా పిలవాలి అనేవాడు ఆయన. అలా అంటే నాకు తెలిసేది కాదు. ఎద్దు రాముడు ఏమిటని నవ్వుకునేవాడిని. ఇప్పుడు ఉపన్యాసాలు చెప్పేటప్పుడు ఆయన గుర్తొస్తే నమస్కారం పెట్టుకుంటున్నాను, మహానుభావుడు ఎద్దును కూడా రాముడిని పిలుచుకున్నాడు రా అని. కాబట్టి బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన, విశ్రామ కేళినైన, ఏదో ఖాళీ దొరికినప్పుడు ఆడుకుంటూ ఉంటారు. ఆడుకున్నప్పుడు 2 పక్షాలై ఆడుకుంటారు. మీరు రాముడి పక్షం, మేము లక్ష్మణుడి పక్షం, మా నాయకుడి పేరు లక్ష్మణుడు, మీ నాయకుడి పేరు రాముడు అన్నారనుకోండి. ఇప్పుడు ఏదైనా అవతల వాళ్ళతో మాట్లాడనుకోండి, రామ మీ వాళ్ళు ఎలా చేస్తున్నారో చూడండి, రామ నువ్వు చక్కబెట్టాలి అంటాడు. యువతల వాళ్ళతో మాట్లాడాలి, లక్ష్మణ లక్ష్మణ చూడు మీ వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటాడు. లక్ష్మణుడి పేరు ఎత్తితే రాముడు లిక్కి పడతాడు, రాముడి పేరు ఎత్తితే లక్ష్మణుడు లిక్కి పడతాడు. వాళ్ళిద్దరు అనుబంధం అటువంటిది. కాబట్టి ఆఖరికి ఆడుకునేటప్పుడు రాముడి పక్షం లక్ష్మణుడి పక్షం అని పేరు పెట్టుకున్నా చాలు. చక్కగా వృద్ధిలోకి వస్తారు. నైట్ రైడర్స్, రాత్రి గుర్రాలెక్కి తిరిగేవాళ్ళు. ఎందుకు ఆ పేరు? ఎందుకు పనికి వస్తుంది? రాత్రి గుర్రాలెక్కి తిరిగేవాళ్ళు దొంగలు.
ఎందుకు ఆ పేరు? లేకపోతే నైట్ KNIGHT అన్నా కూడా వాడు యోధుడై తిరిగితే రాత్రుడు తిరిగే యోధుడు ఎందుకు పనికొస్తాడు? ఎందుకు వాడు రాత్రి తిరిగే యోధుడు ఎందుకు? అదే రాముడి పక్షం లక్ష్మణుడి పక్షం అంటే వాడు తరిస్తాడు. కాబట్టి విశ్రామ కేళినైన మిగుల గేలినైన, ఆఖరికి అవతలవాణ్ణి పరిహాసం ఆడడానికి, ఆయన్నేం మెచ్చుకోవడానికి కాదు, అవతలవాణ్ణి ఎగతాళి చేయడానికి రామనామం వాడాడు. రాముళ్ళ వీడు అమాయకుడండి, సగం చేస్తాడు సగం వదిలేస్తాడు అంటాడు ఒక్కొక్కడు. ఎందుకో తెలుసా? రాముడు జీవితంలో కష్టాలు తెచ్చుకున్నాడు, కొన్ని కొన్ని వదిలేసి సగమే చేసి కష్టాలు తెచ్చుకున్నాడు. మనుష్యుడికి ఉండేటటువంటి లక్షణం, పూర్తిగా చేయడు, ఏదో కొంత చేసి వదిలేస్తాడు, ఇంకా ఏ పర్వాలేదు ఎదురు అయిపోయింది కదా చాలా మటుకు అంటాడు అనేసి మొక్కలన్నీ పాచేస్తాడు, చక్కగా నీళ్ళన్నీ పోసేస్తాడు, అయిపోయిందని 12 అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోతాడు. వాటికి ఒక కర్ర ఏది? సాయంకాలం గాలి వస్తుంది, అన్నీ భూమి మీదగా వాలిపోతాయి. సగం పని చేసి వెళ్ళిపోయినవి అలాగే ఉంటాయి. ఏదైనా అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని చేసిన పనే పూర్ణమైన పని కాదు. అందుకని రాముడు కూడా చేశాడు జీవితంలో. సుబాహుని చంపేశాడా? తాటకని చంపేశాడా? మారీచుండి కూడా చంపేస్తే దరిద్రం వదిలిపోయేది కదూ. మానవాస్త్రం పెట్టి కొట్టి వదిలేశాడు. ఆ మారీచుడే హా లక్ష్మణ హా సీత అని అరిచాడు, సీతాపహరణం అయిపోయి రాముడి కంఠాన్ని అనుకరించాడు. అందుకే ఎప్పుడైనా సగం పనిచేసి పర్వాలేదండి అన్నాడు అనుకోండి ఎవడైనా, నువ్వేమిట్రా రాముళ్ళే సగం చేసి వస్తావు అంటారు. అంటే వెటకారానికి రాముణ్ణి పెట్టుకుని మాట్లాడినా నువ్వేమిట్రా రాముళ్ళే సగం చేసి వచ్చావు అన్నా కూడా రామ అన్నావు కదూ, రామాయణం తలుచుకున్నావు కదూ, నీకు ఫలితం ఏం, దానికి ఏమై పాపం ఏం వేయరు. ఆఖరికి పరిహాసానికి అవతలవాడితో ఎకసెక్కమాడడానికి భగవన్నామని చెప్పినా సరే అది నిన్ను తరింపచేస్తుంది. అటువంటి నామము రామనామము, సర్వోత్కృష్టమైన నామము. దానితో సరిపోయే నామము లేదు రాదు, అంత గొప్పది రామనామము. కాబట్టి బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన, విశ్రామ కేళినైన, మిగుల గేలినైన, పద్య గద్య గీత భావార్థములనైన. ఓ పద్యం చదువుతున్నావు, అందులో భగవంతుడి నామాలు ఉన్నాయనుకోండి, ఓ రామనామం ఉన్న పద్యాలు చదువుకుంటున్నావు, ఏ పద్యం చూసినా రాముడి నామం ఉంది, అది చదువుకున్నావు, ఆ పద్యం కంఠగతం అయింది, ఆ పద్యం చెప్పుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు ఆ పద్యం చదువుకున్నందుకు చెప్పుకున్నందుకు నువ్వు నామం పలికినందుకు తరిస్తావు. గద్య, ఓ గద్య చదివావు, అందులో రాముడి గురించి ఉంది, తరించావు. గీత, గీత అంటే పాట, పాట రాముడి మీద ఉంది, ఆ పాట విన్నావు, ఆ పాట పాడావు, అది నిన్ను తరింపచేస్తుంది. లోకంలో అత్యంత శక్తివంతమైనటువంటి భజనగా కీర్తింపవలసినటువంటిదిగా కలియుగానికి ప్రత్యేకంగా చెప్పబడినది ఏదో తెలుసా మీకు? తప్పకుండా ఇది భజన చెయ్యండి అని చెప్పారు. ఇది భజన చేస్తే సమస్త దరిద్రములు తొలగిపోతాయి. అందరూ కూర్చుని దేవాలయంలో భజన చేసేటప్పుడు ఇంకా ఏది చేశారు ఏది చెయ్యలేదు అన్నదానితో సంబంధం ఉండదు, ఇది మాత్రం చేసి తీరాలి అని నిర్ణయం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఈ భజన చేయమని చెప్పారు. అందుకే పూర్వం ఎక్కడ కూర్చోండి హరే రామ 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 హరే హరే అని పూర్వం బట్టల మీద కూడా రాసేవారు, అది ఉత్తరీయాల మీద రాసేవారు. ఎందుకంటే అది ఎవడో చదువుతాడు, హరే రామ 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 హరే హరే అని చదువుతాడు. అలా ఉత్తరీయం మీద ఉన్నది చదివినందుకు రామనామం చదువుతాడు. అందుకని ఆ నామం చెప్పించారు. అంత శక్తివంతమైనటువంటి నామము రామనామము. కాబట్టి అది మిగుల గేలినైన, పద్య గద్య గీత భావార్థములనైన, కమలనయను తలుప కలుషహరము. ఎప్పుడు చెప్పచ్చు రామనామం అంటే? కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొనిరేని, ఆ పైని ఆ కాలుని యాతనావితతి చూడరు పూనరు దుఃఖభావముల్. కూలిన చోట, నేను అలా నడిచి వెళ్ళిపోతూ ఓ రాయి తన్నుకు పడిపోయాను అనుకోండి, రామా అండం అలవాటు అయిందనుకోండి, అది చిట్ట చివరన శరీరంలోంచి ప్రాణములు లేచిపోతున్నప్పుడు ఆ బాధలో కూడా రామా అండం అలవాటు అవుతుంది. రామ కష్టంలో సుఖంలో కూడా రామా అండం అలవాటు కావాలి. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, ఎవడో లాగి లెంపకాయ కొట్టాడు, శరీరం కుందిపోయింది, దెబ్బొకటే కాదు అవమానం, అప్పుడు కూడా రామ 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 అన్నాడు.
రాముని యొక్క రక్షణ కలుగుతుంది. కొట్టబడి కూలిన చోట, మహాజ్వరాదులన్ పేలిన చోట, విపరీతమైన జ్వరం, ఒళ్ళు తెలియట్లేదు, ఏమిటో మాట్లాడుతున్నాడు, అప్పుడు కూడా రామ 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 అనగలిగాడు అనుకోండి, వాడు అదృష్టవంతుడు. ఒక మహానుభావుడు ఉండేవాడు తూర్పుగోదావరి జిల్లాలో, నాగమారుతి శర్మ గారని, ఇప్పుడు జడ్జిగా ఉన్నారు. వారు నా దగ్గరికి వస్తుండేవారు మా ఇంటికి. వారు మాట్లాడుతూ కోటేశ్వరారు, శ్రీరామ 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 శ్రీరామ, మీరు తప్పకుండా ఖమ్మం రావాలండి, శ్రీరామ 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 శ్రీరామ, మాటకి మాటకి మధ్యలో శ్రీరామ 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 శ్రీరామ. నేను మాట్లాడుతున్నాను అనుకోండి, అయ్యా చాలా సంతోషం, శ్రీరామ 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 శ్రీరామ. అది ఆయనకి కాదు, వాళ్ళ కుటుంబంలో అందరికి అలవాటు ఉంది, వాళ్ళ అక్క చెల్లెళ్ళు కూడా అంటారు అలా. నేను ఆశ్చర్యపోయిన, అసలు ఈయనకి పెట్టిన పేరు, ఈయన అండం ఆశ్చర్యంగా ఉందని. మారుతి అంటే హనుమ. ఆ పేరు పెట్టినందుకు ఆయనకి రామనామం ఆయన ఊపిరితో ఉంటుంది. నేను అనుకుంటాను, ఆయన నిద్రపోతున్నప్పుడు కూడా లోపల రామ 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 అంటూనే ఉంటారు. ఎందరో మహాత్ములు, ఏమీ తెలియనటువంటి వాళ్ళు. కాకినాడలో మన భక్త మండలిలోనే ఉన్నాడు ఒక వ్యక్తి, నేను పేరు చెప్పడం ఎందుకు, వాళ్ళ తాతగారు రాముడికి గుడి కట్టి, రాముడి పద్దు రాముడికి రాసి, రాముడికి వచ్చినటువంటి హుండీ, ఆయనకు వచ్చిన ఆదాయం, ఆయన ఖర్చు, ఆయన నిలవ, రోజు పుస్తకం రాసి పడుకునేవారు. ఎంత సునాయాసంగా ఆఖరణ ప్రాణం పోయేటప్పుడు కూడా ఆయన కట్టించుకున్న రామాలయం వైపుకి తిరిగి రామచంద్రమూర్తికి నమస్కారం చేస్తూ రామనామం చెప్తూ వెళ్ళిపోయారు. నేను మీకు ఒక పరమ సత్యం చెప్తాను, నన్ను నమ్మండి, నేను యథార్థం చెప్తున్నాను, గుండె బాదుకు చెప్తున్నాను మీతో. రామనామాన్ని నమ్ముకున్న వాడికి, రామాయణం నమ్ముకున్న వాడికి, రాముడు వాడు అవమానింపబడ్డం కానీ కుందడం కానీ ఇష్టపడడం. వాడి శరీరం వెళ్ళిపోయే ముందు ఏదో ఒక మిషతో రాముడు వస్తాడు. నేను ఎందరో పెద్దల జీవితాలు చూశా, వాళ్ళు రామనామం నమ్ముకున్నందుకు వాళ్ళ శరీరం పడిపోయేటప్పుడు ఇంటి ముందుకి రాముడి పల్లకీ వచ్చింది. వస్తే ఆ పల్లకీలో ఉన్న రామచంద్రమూర్తికి నమస్కారం చేసి ప్రాణం విడిచిపెట్టిన వాళ్ళు నాకు తెలుసు. గుంటూరులో ఉన్నారు హరిప్రసాద్ గారని. వాళ్ళ తండ్రి గారికి ఎప్పుడూ రామనామం చెప్పడం అలవాటు. వ్యాపారం ప్రతి సంవత్సరం మొదలుపెట్టే ముందు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే ఏకాహం చేయించేవారు. రోజంతా చేయించి వ్యాపారం మొదలుపెట్టేవారు. ఆయన చేసిన పుణ్యం కొడుకు కొన్ని కోట్లకి అధిపతి అయ్యాడు. ఇవాళ ఎంతటి భక్తి తత్పరుడు, నాతో ఉన్న వాళ్ళకి చాలామంది తెలుసు. ఆయన అంత వినయశీలి. వాళ్ళ నాన్నగారు రామనామం నమ్ముకున్నారు. ఆయన ఆఖరణ ప్రాణం విడిచిపెట్టేసే ముందు కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఏమిటో కొంచెం ఇబ్బందిగా ఉందన్నారు. ఇబ్బందిగా ఉంది అనేటప్పటికీ, ఏమిటి నాన్నగారండి అంటున్నారు. పల్లకి వచ్చింది ఇంటి ముందుకి, రాముడి పల్లకి గుళ్ళోంచి ఊరేగింపుగా వచ్చింది అన్నారు. ముందు పల్లకీ చూడమంటున్నారు, అందరూ వెళ్ళారు. కోడలు గబగబా వెళ్ళి పల్లకీలోకి బియ్యం బెల్లం ముక్క ఇస్తోంది. ఆయన అలాగే తలుపు వార నిలబడి ఊంచుకుని రామ 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 అంటూ పల్లకీలో రాముణ్ణి చూసి నమస్కారం చేస్తూ జారిపోయారు. శరీరం వదిలిపెట్టే ముందు రాముడు వెతుక్కుంటూ వస్తాడు. ఎవరో కాదు, ఆ ఖాతాలు నిర్వహించి రాముడికి గుడి కట్టి రాముణ్ణి నమ్ముకుని వెళ్ళిపోయారన్నానే, ఇవాళ అంత చదువుకుని అంత పెద్ద అధికారి అంత ఆస్తితో అంత సంతోషంగా ఉన్నాడంటే ఆయనది కాదు గొప్ప, వాళ్ళ తాత చేసిన పుణ్యం. ప్రసాద్ బాబు ఆయన అంతటి భక్తి తత్పరుడు. బతికున్నంతకాలం రామనామాన్ని నమ్ముకున్నారు. పేర్లు చెప్పకూడదు అనుకున్నాను, కానీ మీలోనే ఉన్నవాళ్ళు అటువంటి వాళ్ళ పేరు చెప్తే మీకు పూనిక కలుగుతుంది అని ఇవాళ నేను ఆ మాట చెప్తున్నా. రామాయణం లాంటి కావ్యం లేదు, రామనామం లాంటి నామం లేదు. ఇప్పటికీ పరమశివుడు కూడా ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు కాశీపట్టణంలో వెళ్ళిపోతున్న జీవుడి చెవిలో ప్రణవం కానీ రామనామం కానీ చెప్తాడు అని. తోపుడు బండిలో కూడా శవాన్ని పట్టుకెళ్ళిపోతారు. కాశీలో పట్టుకెళ్ళిపోతూ ఇదే చెప్తారు, రామనామం చెప్పుకుంటూ తీసుకెళ్ళిపోతారు. అంత గొప్పది రామనామం. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ పలకవలసినది రామనామం. అందుకే రామనామం అంత తీపి. తీపి అంటే నాలుక రుచులు చెప్తుంది. శ్రీరామ నీనామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా, పాలు మీగడల కన్నా పెరుగు పంచదారల కన్నా శ్రీరామ నీనామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా అంటారు. అంటే రామనామం రుచి అంటే అదేం కమ్మగా ఉంటుందా తీయగా ఉంటుందా, అది కాదు దాని అర్థం. ఈ నాలుక చేత ఎప్పుడు రుచులు చెప్పడం గొప్ప కాదు, రామనామం పలకడంలో ఉన్న సంతోషం గొప్ప.
ఆ రామనామం పలకడంలో సంతోషపడిపోయి ఆ రామ 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 అనడానికి, రామనామం పలకడానికి ఎవరి నాలుక రుచి పట్ల ఉత్సాహంగా ఉంటుందో ఆ నోరు నిజమైన నోరు. మనుష్యుడి గొప్పతనం ఏముందండి? మనుష్యుడి గొప్పతనం ఒకటే. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ భూమి మీద. 83,99,999 జీవులు మాట్లాడవు. ఒక్క మనుష్యుడికే మాట ఇచ్చాడు పరమేశ్వరుడు. ఆ మాటలలో రామనామం పలికి మోక్షానికి వెళ్ళిపోగలడు. పనికి మాలిన మాటలు మాట్లాడి అక్కర్లేనివి పట్టుకుని సర్వనాశనం కాగలడు. అంత గొప్ప నామం. అందుకే గోపరాజు గారే అడుగుతాడు దాశరథీ శతకంలో ఒక చోట, హరునకు అవ్విభీషణునకు అద్రిచకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకునార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టిని పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథి కరుణాపయోనిధి అంటాడు. రామా, నీ నామాన్ని నాలుక మీద నర్తింపచేయవయ్యా అని అడిగాడు. అందుకే రామనామాన్ని ప్రయత్నపూర్వకంగా అలవాటు చెయ్యాలి, ఇంట్లో అలవాటు చెయ్యాలి. ప్రతి వాళ్ళు ఆడ మగ రామనామం రాయాలి, రామనామ భజన చేస్తూ ఉండాలి. శ్రీరామ రక్ష. ఆ రామనామం పలికినంతసేపు, ఆ రామనామం మన దగ్గర ఉన్నంతసేపు మనని చెనకగలిగినటువంటి వాడు ఉండడు. మళ్ళీ మన దేశంలో నెలకి 3 వానలు పడి మనం అత్యంత సంతోషంతో ఉండాలి అంటే అందరం రామనామాన్ని ఆశ్రయించాలి. చక్కగా అందరం రామనామం చెప్పాలి, రామనామం లిఖించాలి, రామాయణం చదువుకోవాలి. కనీసం రామాయణ గ్రంథాన్ని ఇంట్లో పెట్టుకొని ఒక్క పువ్వు వేసి నమస్కరించడమైనా అలవాటు చేసుకోవాలి. ఇది రామాయణానికి వారసులుగా మనందరం చేసి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందవలసినటువంటి విధానం. అందుకే గోపరాజు గారు ఆ పద్యంలో శ్రీ రఘురామ చారు తులసీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తరకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి అని పిలిచి, ఎంతటి కరుణాసముద్రుడవయ్యా, సముద్రపు లోతైనా తెలుసుకోగలం కానీ రామా నీ యొక్క దయ లోతు తెలుసుకోలేము అని ఆ పద్యాన్ని పూర్తి చేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.